ఆపు ఆపు ఇక్కడే. దరిద్రం, ఈ పాపారావు తీరు కూతురేసి ఇప్పుడే దిగాడు. దరిద్రం. వీడు ఇప్పుడే దిగాడు అంటే వీడు కూతురు నా కూతురు మీద పోటీకి తెచ్చాడా? అన్నగారా దరిద్రం. అరే పాపారావు అన్నగారా దరిద్రం. శనేశ్వరం మారుతురావు తమ్ముడు గారా? డొక్కు గారిలో వచ్చారన్నమాట. మీరు కుంటుకుర్రం ఎక్కువ వచ్చారన్నమాట. సంతోషం. ఏం చెల్లా కులాసానా? ఏదో లెక్కయ్యా, నీ దేవల్ల కులాసానే. ఈ దరిద్రం నాకన్నా ముందే వచ్చింది. ఆల్రెడీ పూజ చీర కట్టుకొని ఇంట్లోనే ఉంది. ఆ పైన వీళ్ళిద్దరూ ఎవరో వచ్చారు. ఇలా గుంపులు గుంపులుగా నాకు పోటీ వస్తే నేను ఎలా చావను రాయ్ భగవంతుడా. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కదా రామచంద్రయ్య గారు. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూస్తాను. అలాగే నమస్కారం బావుగారు. కులాసానా? అయ్యో శనేశ్వర పేదవని మీకేం తక్కువ కులాసాగా లేకపోవడానికి. సరే గాని బావగారు, ముహూర్తం అంటూ పెడుతున్నాడు. ఎవడు వాడు? మీ ఊరు పురోహితుడా? దర్జాగా ఉంది వాడి గెటప్పు వాడును. అంటే మేము వస్తున్నట్టు తెలిసే ముహూర్తాలు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. దరిద్రం. నా ఉత్తరం అందుంటుంది, వెంటనే ముహూర్తాలు పెట్టేస్తున్నాను. మాట్లాడేవాడు చెప్పండి. రండి లోపల సావధానంగా మాట్లాడుకుందాం. పదండి. రామ్మ కాంతమ్మ రండి 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 రండి. పదండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం అమ్మా. కులాసాయనా? చాలా కాలం తర్వాత మీరంతా కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరున్న నాళ్ళు ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. కళకళలాడించాలనే కదమ్మా మేము వచ్చాం. ఇక నుంచి మేము పోయే వరకు ఇల్లంతా ఒకటే కళకళ కళకళ కళకళ. దరిద్రం. అన్నగారు తమరు అందుకోసమే వచ్చారా? లేదు తమ్మయ్య గారు, మేము పెళ్ళపెళ్ళాడించాలని వచ్చాం. శనేశ్వరం చూడండి, కాఫీలు తాగాక మీకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందరు గాని. అమ్మాయి పూజ. ఏమిటత్తయ్య? ఓ, అందరూ ఊరి నుంచి వచ్చేసారా? అందరికి నా నమస్కారాలు. శ్యామలమ్మ గారు, ఈ అమ్మాయి మనకు కావలసిన వారు అమ్మాయి. మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మా కాఫీలు తీసుకొచ్చి ఇయ్యమ్మా. దా. మీరంతా కాఫీలు తీసుకొని విశ్రాంతి తీసుకోండి. నేను అలా దేవాలయం వరకు వెళ్ళొస్తాను. సాయంత్రం తీరుబడిగా మాట్లాడు. అలాగే బావగారు. ఒరే కుర్రవెధవా, నువ్వు నందన కొడుకు కదూ. భుజం మీద కోత ఏమిట్రా దరిద్రం? దీని పేరు దరిద్రం కాదు, లక్ష్మి. ఉత్తలక్ష్మే మహాలక్ష్మే. ఇదెక్కడ గోళ? ఎరక్కపోయి ఎగిరిస్తే ఎగిరొచ్చి మీద పడింది ఏడు దరిద్రం. లక్ష్మి. ఏం లేదు తమ్మయ్య గారు, మీ చేష్టాలు చూసి శనేశ్వరం స్వజాతి అనుకుని ముద్దొచ్చి మీద పడి ఉంటాయి. ఇదేం కర్మ, ఈ శనేశ్వరపు కుక్కలు ఇందాక నుంచి నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఏమిటేమిటన్నగారు దరిద్రం? ఆ కుక్కలు తవరిని స్వజాతి అనుకుని సరదా పడుతున్నాయి. మా టామీ దొంగలని కనిపెట్టి వాళ్ళ వెనకే తిరుగుతుంది. పిల్లగాడిగా అంటే నేనేం దొంగనా? ఏమిటరా పిల్లలు, చిలకలు కూడా పెంచుతారేమిటి? వీటికి మాటలొచ్చా? ముద్దుగా ఉన్నాయి. పిచ్చి ఉండాలి. దీని మేడ పిల్లి కొరికయ్యా, ఇంటికి వచ్చిన బంధువుని పిచ్చి ఉండ అంటుందా? అనవసరంగా వాటి జోలికి వెళ్ళడం దేనికి, మాట అనిపించుకోవటం దేనికి? నోరు మూసుకొని నాలా ఎక్కడే కూర్చోరాదు. నువ్వు చెప్పలేదని ఇప్పుడు చెప్పారుగా. ఏ కూర్చో. కాఫీ తీసుకోండి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నారు. చేరారన్నమాట. మీ కవిత్వం అలా ఉంచి మీరు కాస్త తొందరగా రావాలని అమ్మగారు చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అమ్మగారి మాటలు అమ్మాయి గారు చెప్పారు. అలాగే తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్. పిల్ల ఎర్రగా బుర్రగా బొమ్మలాగా ఉంది. కథా కుక్కలు